ఓకే, రైట్. సో ఎవ్రీవన్ స్విచ్ ఆన్ కెమెరాస్. ఇంకా చాలా మంది కెమెరాస్ ఆన్ చేయలేదు, అందరూ కెమెరాస్ ఆన్ చేయండి. అండ్ సో మళ్ళీ చెప్తున్నారు, ఈ రోజు లాస్ట్ వర్కింగ్ డే. నెక్స్ట్ వీక్ ఏమో మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆపై 2 వీక్స్ ఏమో ఎండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ తర్వాత వీక్ ప్రాజెక్ట్ రివ్యూస్. మాక్సిమం నెక్స్ట్ మంత్ 5th లోపల మీ కంప్లీట్ 4 years బీటెక్ లైఫ్ కంప్లీట్ అయిపోతుంది. మేబీ ఎవరికైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఇంకో 1 month ఎక్స్టెండ్ అవుతుంది. మాక్సిమం యాజ్ పర్ ద జేఎన్టీయు రూల్స్ ఆగస్ట్ 15th కల్లా మీ రిజల్ట్స్ వచ్చేసేస్తాయి. ఓకే, ఆగస్ట్ 15th కల్లా మీ రిజల్ట్స్ మాక్సిమం రిలీజ్ చేసేసేద్దామని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆగస్ట్ 15th తర్వాత మీకు PCCMM రాదు కంపెనీల్లో జాయిన్ అవడానికి. అలాంటి వాళ్ళు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని చెప్పి డిపార్ట్మెంట్ ఒకటి ఇస్తుంది. You can take that course completion certificate and you can submit this certificate to your company people. నీ కంపెనీ పీపుల్ కి ఈ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు? మీకు PCCMM వచ్చే వరకు. ఈ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఐదర్ 1 month ఆర్ 2 months ఆర్ 3 months, మాక్సిమం 3 months మాత్రమే పనికొస్తుంది. ఆ తర్వాత మీరందరూ PC అనేది కంపెనీకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ PC కూడా దాని వ్యాలిడిటీ 1 year, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఇవి వస్తాయి. ఓకే, PC అనేది 6 months మాత్రమే వ్యాలిడిటీ, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మనం ఏదన్నా ఒక వస్తువు కొంటే 2 years మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది కదా. అలాగే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మీరు తీసుకున్నాక ఆ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మీద ఒక డేట్ వస్తుంది. ఆ డేట్ నుంచి 1 month కానీ 2 months కానీ 3 months మాత్రమే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కి వాల్యూ ఉంటుంది. ఆ తర్వాత మీరు PC తెచ్చుకోవాలి. PC ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇది కేవలం 1 year మాత్రమే వ్యాలిడిటీ. ఓకే సార్, మరి మేము బీటెక్ చేసినట్టు ప్రూఫ్ ఏంటి? మాకేంటి అంటే ఒరిజినల్ డిగ్రీ ఓడి. చాలా మందికి తెలుసు, ఈ ఓడి అనేది లైఫ్ లాంగ్ మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓడి అంటే ఒరిజినల్ డిగ్రీ. ఓకే, సో ఓడి కోసం మటుకు మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కళ్ళు మీరు మీ 4th బీటెక్ PC వచ్చిన తర్వాత ఎవ్రీడే యూ హ్యావ్ టు చెక్ JNTUK వెబ్సైట్. దాంట్లో కొన్నిసార్లు ఆన్లైన్ అప్లికేషన్స్ ఇస్తారు, కొన్నిసార్లు కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు చెక్ దట్ వన్ అండ్ ఓడికి అప్లై చేసుకోండి. మీ బీటెక్ అయిన తర్వాత 1 year లోపల మీ చేతిలో ఓడి ఉండాలి. ఆ తర్వాత మీరు ఓడి కోసం ఎంత ప్రయత్నం చేసినా డిలే అవుతుంది. గుర్తుంచుకోండి, బీటెక్ ఓడి 1 year లో మీ చేతిలో ఉండాలి. సపోజ్ రేపు ఆగస్ట్ 15th రిజల్ట్స్ వస్తే నెక్స్ట్ ఆగస్ట్ 2022 లోపల మీ చేతిలో ఒరిజినల్ డిగ్రీ ఉండాలి. మీరు ఏ కంట్రీకి వెళ్ళినా, ఎక్కడ జాబ్ చేస్తున్నా సరే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ పారామీటర్స్. ఓకే, మస్ట్ అండ్ షుడ్ గా కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా అటెండెన్స్ ఎంటర్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే అటెండెన్స్ ఎంటర్ చేయండి అమ్మా. ఓకే, సో ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఇక్కడ ఒరిజినల్ డిగ్రీ ప్రాసెస్ గురించి మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. రైట్, నెక్స్ట్ ఒరిజినల్ డిగ్రీ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి, మనకి బీటెక్ అయిపోయిన తర్వాత అందరూ జాబ్స్కి వెళ్తుంటారు అండ్ ఇంకొకటి హయ్యర్ స్టడీస్కి వెళ్తుంటారు. సో అందరికీ కూడా నేను ఇచ్చేటువంటి ద బెస్ట్ సజెషన్, ఇప్పుడున్న వాటిలో ద బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఏ కంపెనీ అయినా జాయిన్ అవ్వండి, ఎక్కడికైనా వెళ్ళండి, బట్ మాస్టర్ డిగ్రీ మటుకు కంపల్సరీగా చేయండి. ఓకే, పర్టికులర్ గా ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, డీప్ లెర్నింగ్, వీటి మీదే ప్రపంచం మొత్తం కూడా డిపెండ్ అయ్యింది. ఓకే, సో మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా యూ హ్యావ్ టు డూ ఏ కోర్స్. ఒక కోర్స్ చేయాలి. మీరు మాస్టర్ డిగ్రీ చేస్తారా, PG లెవెల్ కోర్స్ చేస్తారా, మీ ఇష్టం. బట్ వీలైనంత వరకు కూడా రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లోనే చేయండి. ఓకే, లోకల్ గా చేయొద్దు. ఆన్లైన్ లో అప్గ్రేడ్ అని చెప్పి, లేకపోతే సింప్లీ లెర్న్ అని చెప్పి ఉంటాయి, అలా చేయొద్దు. గో విత్ ది స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. సో ఈ ఎంటెక్ ప్రోగ్రామ్ కి కానీ PG లెవెల్ ప్రోగ్రామ్ కానీ మినిమం 1 lakh ఖర్చు అవుతుంది, మాక్సిమం 5 to 7 lakhs ఖర్చు అవుతుంది. సో మీకు వచ్చేటువంటి సిలబస్ కంటెంట్ ని బట్టి దే విల్ ఫ్రేమ్, మీకు ఇచ్చేటువంటి సిలబస్ కంటెంట్ బట్టి వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు సిలబస్, మనీ ప్లాన్ చేస్తారు. సో 1 lakh నుంచి 5 lakhs దాకా ఉంటుంది. NIT వరంగల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఒక ప్రోగ్రామ్. NIT వరంగల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ మెషిన్ లెర్నింగ్ కోర్సు 2 to 3 lakhs ఉంటుంది. 1.5 year NIT వరంగల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, రిమైనింగ్ అంతా కూడా వేరే కంట్రీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు.
బట్ ఈ రోజున్న పరిస్థితుల్లో మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మస్ట్ అండ్ షుడ్. అండ్ మీ జూనియర్ రెగ్యులేషన్స్ అంటే మీరు R16, R19 వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ సిలబస్ లోనే కంపల్సరీగా ఆన్లైన్ కోర్సెస్ చేయాలి, ఇంటర్న్షిప్స్ చేయాలి అని చెప్పి కంపల్సరీ వాళ్ళకి కొన్ని క్రెడిట్స్ అనేవి ఇచ్చారు. వాటికి ఆ కోర్సెస్ కి కంపల్సరీ చేయాలని ఒక రూల్ పాస్ చేశారు. సో కాబట్టి వాళ్ళు బయటకు వచ్చే లోపల యూ హ్యావ్ టు కంప్లీట్ దీస్ కోర్సెస్, రైట్? అప్పుడు మీకు లైఫ్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళు వచ్చే లోపల మీరు కనుక ఈ కోర్సెస్ అన్ని కంప్లీట్ చేస్తే మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, యూ హ్యావ్ టు వర్క్అవుట్. మీరు ఇవన్నీ కూడా కంపల్సరీగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవన్నీ వర్కౌట్ చేయాలి. ఓకే, అది బ్రెయిన్ లో పెట్టుకోండి. మీరు లైఫ్ లో మంచి జాబ్ చేసి నేను నెలకు ₹1,00,000 సంపాదించాలి లేదా 2,00,000 సంపాదించాలి అనుకుంటే మటుకు యూ హ్యావ్ టు ఫేస్ దట్ టుడేస్ వరల్డ్. ఈరోజు ప్రపంచాన్ని మొత్తాన్ని ఫేస్ చేయాలి. అండ్ రానున్న రోజుల్లో జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని కూడా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. సో బయట ప్రపంచం ఎలా ఉంది అంటే టోటల్ సాఫ్ట్వేర్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ కోర్సెస్ చేస్తే నాకు లైఫ్ అనేది ఉంటుంది. మీకు ఇప్పుడు జాబ్ వస్తుంది, రేపు కంపెనీ వాళ్ళు తీసుకుంటారు, తర్వాత ప్రాజెక్ట్స్ ఉండవు, జాబ్ లోంచి తీసేస్తారు. ఓకే, అది కామన్ అయిపోయింది ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్స్ లో. సో మీ జాబ్ పోకుండా మీరు స్ట్రాంగ్ గా ఒక ఫీల్డ్ లో చక్కగా ఉండాలి, మీ పొజిషన్ ఫిక్స్డ్ గా ఉండాలి అనుకుంటే బట్ మస్ట్ అండ్ షుడ్ గా యూ హ్యావ్ టు వర్క్అవుట్ ఫర్ ది అప్డేటెడ్ టెక్నాలజీస్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ కోర్సులు చేసుకోవాలి. ఓకే, ఎలాగైతే మనం సబ్జెక్ట్ ఎప్పటికప్పుడు చదువుకుంటున్నామో అలాగే బీటెక్ అయిన తర్వాత కూడా రియల్ లైఫ్ లో కూడా ఎప్పటికప్పుడు కోర్సెస్ నేర్చుకోవాలి. ఎక్కడైనా కోర్స్ జాయిన్ అవ్వటం, కోర్స్ చేసుకోవటం. అండ్ వ్యాలిడ్ ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర ఉండాలి, అంటే మంచి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. సో ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ ఈ రోజు బయట మార్కెట్ లోకి వెళ్తే. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం డోంట్ కాంప్రమైజ్ విత్ యువర్ శాలరీ. మీ శాలరీతో కాంప్రమైజ్ అవ్వద్దు. మినిమం 1 lakh అంటే ప్యాకేజ్ 12 lakhs ఉంటే ప్యాకేజ్ వచ్చేదాకా కూడా డోంట్ బి కామ్గా కూర్చోవద్దు. అప్పటిదాకా కామ్గా కూర్చోవద్దు. నీకు 1 lakh అబోవ్ ప్యాకేజ్ వచ్చే వరకు కూడా నువ్వు ఏదో ఒక వర్క్ నేర్చుకుంటూనే ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం కొత్త కోర్సెస్ కి అప్డేట్ అవుతూనే ఉండాలి. అండ్ కొత్త కంపెనీస్ కి మారుతూనే ఉండాలి. నీ టార్గెట్ మినిమం 1 lakh ప్యాకేజ్, ₹1,00,000 నెలకి వచ్చే విధంగా ఎలా నేను వర్కౌట్ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. ఓకే, సో ఇప్పుడు వచ్చే 30,000 కి 40,000 కి సాటిస్ఫై అవ్వద్దు. మీ టార్గెట్ 1 lakh అబోవ్, పర్ మంత్ 1 lakh అబోవ్ రావాలి. అలాగే మనీ సంపాదించిన తర్వాత డోంట్ వేస్ట్ దట్ మనీ, రైట్? డే 1 నుంచి కూడా సేవింగ్స్ చేయండి. నీకు ఫర్ ఎగ్జాంపుల్ 30,000 వస్తే నీకు 3,000 ఓన్లీ ఖర్చు అయితే 27,000 దాచుకోండి. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ₹1 దాస్తే ₹1 సంపాదించినట్టే. 100 రూపీస్ నువ్వు దాచావు అంటే 100 రూపీస్ నువ్వు సంపాదించినట్టే. ఈ నెల 100 రూపీస్ దాచావు అనుకో, నెక్స్ట్ మంత్ గా 100 రూపీస్ రెడీగా ఉంటాయి కదా. సో నువ్వు ఎంతైతే దాస్తావో అంత సంపాదించినట్టు. నువ్వు ఏదైతే ఖర్చు పెడతావో అది నువ్వు సంపాదించినట్టు కాదు. నీ డైలీ ఎక్స్పెన్సెస్ కానీ, నువ్వు కట్టుకునే బట్టలకి కానీ, మొబైల్స్ కి కానీ, బైక్స్ కి కానీ, నువ్వు ఎంజాయ్ చేసే పార్టీలకు కానీ, ఏదైనా సరే నువ్వు ఖర్చు పెట్టేది ఏదైనా సరే నువ్వు సంపాదించినట్టు కాదు. నువ్వు దాచుకున్నదే నువ్వు సంపాదించినట్టు. సో మస్ట్ అండ్ షుడ్ సేవింగ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ప్రతి ఒక్క స్టడీ 10th తర్వాత ఇంటర్ తర్వాత బీటెక్, 8th తర్వాత 9th తర్వాత 10th కోర్సెస్ ఉన్నాయి. బట్ బీటెక్ తర్వాత 95% ఆఫ్ స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద జాబ్స్. ఓన్లీ 5% ఆఫ్ స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ ది హయ్యర్ స్టడీస్, అది కూడా మాస్టర్ డిగ్రీ వరకే. పిహెచ్డికి అయితే అసలు ఎవరు వెళ్ళట్లా. 180 మంది ఉన్నారు మన ఈసీ బ్రాంచ్ లో 4th year లో. 180 మందిలో ఒకళ్ళిద్దరు కూడా పిహెచ్డి కూడా చేయట్లేదు, హయ్యర్ స్టడీస్ కి వెళ్ళట్లేదు. ఐ వోంట్ ప్రిఫర్ ప్రెసెంట్ డేస్, ఎందుకంటే ప్రెసెంట్ డే లో మనీ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పారామీటర్. పిహెచ్డి అనేది ఆప్షనల్. మీకు ఇంట్రెస్ట్ ఉంది రీసెర్చ్ చేయాలనుకుంటే కనుక యూ హ్యావ్ టు గో ఫర్ పిహెచ్డి. బట్ పిహెచ్డి చేస్తే మటుకు ఒక సబ్జెక్ట్ లో యు ఆర్ ద ఎక్స్పర్ట్ అవుతావు. నువ్వు డబ్బు సంపాదించలేకపోవచ్చు, కానీ పిహెచ్డి చేస్తే నాలెడ్జ్ సంపాదిస్తావు, అది ఎప్పటికీ కూడా లాస్ అవ్వదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, పిహెచ్డి పక్కన పెట్టండి. ప్రతి ఒక్కళ్ళు మాస్టర్ డిగ్రీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.
ద బెటర్ పొజిషన్ కోసం కానీ బెటర్ ఆపర్చునిటీస్ కోసం కూడా. ఓకే, సో మస్ట్ అండ్ షుడ్ గా మాస్టర్ డిగ్రీ కోసం ప్లాన్ చేయండి. టీసీఎస్, క్యాప్జెమిని ఇలా కంపెనీలో ఎంఎన్సీ కంపెనీలో జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ కంపెనీ వాళ్ళే 1 year తర్వాత, మీరు జాయిన్ అయిన 1 year తర్వాత దే విల్ గివ్ ద వన్ ఆపర్చునిటీ, హైయర్ స్టడీస్ చేసే ఆపర్చునిటీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో త్రూ ద కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసి పంపిస్తారు. వాళ్ళు స్పాన్సర్ చేసిన దాని మీద హ్యాపీగా మీరు వర్క్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ మోర్ పారామీటర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సర్టిఫికేట్స్ కంప్లీషన్ అయిపోయింది. నెక్స్ట్ హైయర్ స్టడీస్కి వచ్చేటప్పటికి మాస్టర్ డిగ్రీ కంపల్సరీగా చేసుకోండి. అండ్ టేక్ కేర్ అబౌట్ యువర్ వాల్యూస్. ఈ వాల్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ అమ్మ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇది ఇందా నేను చెప్తాను అనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ వన్. హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా సరే అడ్డమైన చెత్త తినకుండా లైఫ్ అనేది, హెల్త్ అనేది కాపాడుకోండి. వీఆర్ అట్ ద ఏజ్ ఆఫ్ 40, నా ఏజ్ 40, సో 38 years నాకు. సో నాకు తెలుసు హెల్త్ ప్రాబ్లమ్స్ తో నేను ఎంత సఫర్ అవుతున్నాను అనేది. వన్స్ హెల్త్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని క్యూర్ చేసుకోవడం చాలా కష్టం. ఈ రోజు సరైన డాక్టర్ మనకు దొరకట్లేదు. దట్ మీన్స్ కరెక్ట్ మన ప్రాబ్లమ్ కి సూట్ అయ్యే డాక్టర్ని ఐడెంటిఫై చేయాలి అంటే 2 to 3 years పడుతుంది. ఆ తర్వాత సరైన మెడిసిన్ తీసుకోవాలంటే 2 to 3 years పడుతుంది. ఆ మెడిసిన్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, లాట్ ఆఫ్ కేర్. మీరు చాలా కేర్ అనేది తీసుకోవాలి. ఆ కేర్ కనుక తీసుకోకపోతే చాలా కష్టం. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా కేర్ అనేది తీసుకోండి. సో 3 parameters. ఒకటి మీ కెరీర్, హైయర్ స్టడీస్, తర్వాత జాబ్, ఆ తర్వాత వచ్చేటప్పటికి హెల్త్. ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఫ్యూచర్. బట్ ఈ 1 month మటుకు యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ సబ్జెక్ట్స్, 4th year సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్. అలాగే ఎవరన్నా ఒకళ్ళిద్దరు నాకు తెలిసి బ్యాక్లాగ్స్ ఉండొచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ బ్యాక్లాగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దట్ అవర్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈఎంఐ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నౌ నేను ఆల్రెడీ చెప్పాను ఈ రోజు ఏదైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పి. ఓకే, స్టార్ట్ ఆస్కింగ్ డౌట్స్. ఈఎంఐ సబ్జెక్ట్ లో డౌట్స్ అడగడం స్టార్ట్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పమ్మా. సార్ మా క్వశ్చన్ పేపర్స్ లో వాటర్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ సిగ్నల్ జనరేటర్స్ అన్నారు సార్. ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఏఎఫ్ సిగ్నల్ జనరేటర్స్. ఏఎఫ్ అని మెన్షన్ చేయలేదు సార్. ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ సిగ్నల్ జనరేటర్స్ అంటే ఏఎఫ్ సిగ్నల్ జనరేటర్స్ ఏనమ్మా. ఫస్ట్ టాపిక్ ఆఫ్ సెకండ్ యూనిట్. ఎస్ సార్. అదే ఓకే, దానికి ఆన్సర్ అదే. ఫస్ట్ యూనిట్ వీడియో లెక్చర్స్ నేను ఈ మధ్య చేస్తున్నాను నాన్న మీకు అందరి కోసం. మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ యూనిట్ వీడియో లెక్చర్స్ కావాలంటే ఇంకోసారి వినొచ్చు. విత్ ఇన్ 2-3 days లో అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేయండి. మీరు మొబైల్లో నేను ఆల్రెడీ పంపించాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అవన్నీ ఒకసారి ఓపెన్ చేయండి. సార్ చెప్పమ్మా. సార్ ప్రీవియస్ పేపర్స్ లో థర్మిస్టర్ మీద ప్రాబ్లం అడిగారు సార్. దేని మీద? థర్మిస్టర్ సార్. థర్మిస్టర్స్. ఓకే, ఏ సెట్ చెప్తావా? R13 పేపర్ లో సెట్ 3 లో అడిగారు సార్. R13. ఓకే, నేను నోట్ చేసుకుంటున్నాను. నేను సాల్వ్ చేసి మీకు వాట్సాప్ పంపిస్తాను. R13 దాంట్లో ఏ సెట్ అమ్మా? థర్డ్ సెట్ సార్. సెట్ 3. ఏ ఇయర్? 2019 18? చూడలేదు, ఒక్క నిమిషం సార్ చూసి. ఐ థింక్ 2019 అనుకుంటా. ఎస్ సార్, 2019. 2020 ముందు ఒక 2 పేపర్లు పంపించాను. ఏంటమ్మా? 2019 సార్. ఓకే, నేను నోట్ చేసుకున్నాను. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నీకు పంపిస్తాను. ఓకే సార్. మామూలుగా గ్రూప్ లోనే పెట్టేస్తాను ఆన్సర్. ఓకే, ఓకే సార్. రైట్.
అండ్ మస్ట్ అండ్ షుడ్ గా పీపీటీసే కాదు నాన్న, మెటీరియల్ కూడా ఓపెన్ చేయండి. 100% సిలబస్ అయితే చెప్తాం కానీ ప్రాబ్లమ్స్ అయితే 100% మేము కవర్ చేయం కదా. సో కొన్ని మోడల్స్ ఇచ్చి మిమ్మల్ని చేయమని చెప్తుంటాం కదా. సో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉండండి. అండ్ ఏ ప్రాబ్లం డౌట్ వచ్చినా సరే నాకు ఒకసారి పింగ్ చేస్తే, వాట్సాప్ చేస్తే నేను మళ్ళీ వాళ్ళకి రిప్లై పంపిస్తాను దాన్ని సాల్వ్ చేసి. అందరూ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మటుకు అడగండి. ఐఎమ్ రెడీ టు సాల్వ్ దట్ వన్ అండ్ ఐ విల్ పోస్ట్ ఇట్ ఇన్ గ్రూప్. ఇంకా మీ దగ్గర ఏమైనా మెటీరియల్స్ లేకపోయినా కూడా అడగచ్చు. మళ్ళీ పీపీటీస్ పంపించమంటే మళ్ళీ పంపిస్తాను. కార్తీక్ లాటరల్ 5 సార్ చెప్పండి సార్. ఏంటి నాన్ పెట్టావు వాట్సాప్ గ్రూప్ లో? సార్ బై మిస్టేక్ పెట్టాను సార్. ఇంకా అటెండెన్స్ ఏమన్నా చాట్ బాక్స్ లో ఎంటర్ చేయాలా? ఒకసారి ఈఎంఐ సబ్జెక్ట్ కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయా లేదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వడానికి ఎవ్రీథింగ్ చెక్ చేసుకుని నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి. నా సైడ్ నుంచి ఇంకెటువంటి హెల్ప్ కావాలి? ఇంకా 4 minutes ఉంది. ఫాస్ట్ గా అడగాలి అందరూ. సార్ ఎల్విడిటి మీద కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఓకే, ఎల్విడిటి అది కూడా R13 దేనమ్మా, R16? R13 ఎల్విడిటి అండ్ థెర్మిస్టర్ నేను పంపిస్తాను. బట్ ఇన్ బిట్వీన్ యూ హ్యావ్ టు సాల్వ్ బై యువర్ ఓన్. మీ ఓన్ గా మీరు వర్కౌట్ చేయాలి ఫస్ట్. లాటరల్ 4 అడగచ్చు, చాట్ బాక్స్ లో టైప్ చేయాల్సిన అవసరం లేదు. లాటరల్ 4 సార్ భయపడుతున్నామ్మా? పవన్ సార్ తో భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజుతో సబ్జెక్ట్ అయిపోతుంది. సార్ యూనిట్ 3 మెటీరియల్ పెట్టలేదు సార్. యూనిట్ 3 okay, all the materials again I have uploaded. Okay, 46. థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్స్ నానా. మేము మిమ్మల్ని కోపడుతున్నాము అంటే ఎప్పుడన్నా పొరపాటు కోపడి ఉండొచ్చు. నేనైతే కొంతమందిని అర్చ్ చేశాను కూడా. కేవలం మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, ఇంప్రూవ్ చేసుకోవాలని మాత్రమే మేము కోపడ్డాము. ఐ థింక్ సో మెనీ టైమ్స్ ఐ హ్యావ్ స్కోల్డ్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఐఎమ్ సారీ. ఎందుకంటే యూ హ్యావ్ టు గో ఇన్ టు ద వెరీ గుడ్ పొజిషన్. దానికోసమనే మేము కోపడుతుంటాం. రైట్. సో ఏ మిస్టేక్స్ జరగకూడదు. జరిగిన మిస్టేక్స్ సరిదిద్దుకోవటంలో ఎప్పుడైనా లేట్ చేస్తుంటారు, లేజీగా ఉంటారు. ఆ లేజీనెస్ పోగొట్టడానికి ఓకే మీరు మళ్ళీ సెట్ అవ్వటం కోసమే మేము అప్పుడప్పుడు కోపడుతుంటాం. అండ్ సెమినార్స్ కూడా చాలా వరకు అందరూ బాగా పెర్ఫామ్ చేశారు విత్ కంపేర్ టు అదర్ సెక్షన్స్. బీసీ సెక్షన్స్ లో కంపేర్ చేస్తే సెమినార్స్ కూడా కొంతవరకు పర్వాలేదు. అండ్ అందరూ కూడా సెమినార్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసారు కదా. ఎవరైనా పెండింగ్ ఉన్నారా ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికన్నా ఇంకా పెండింగ్ ఉంటే మటుకు మస్ట్ అండ్ షుడ్ గా ఈ రోజు లోపల, ఈ రోజు లేకపోతే రేపటి లోపల పంపించేసేయండి. ఎందుకంటే మండే నుంచి మిడ్ ఎగ్జామ్స్ ఆ బిజీలో ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ రిపోర్ట్ తో పాటు సెమినార్ డాక్యుమెంటేషన్ కూడా సబ్మిట్ చేయాలి. హెచ్ఓడి సార్ చేత సైన్ చేయించాలి.
హెచ్ఓడి సార్ చేత సైన్ చేసిన తర్వాతే నాకు సెమినార్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. సెమినార్ డాక్యుమెంట్ మీరు మినిమం 2 కాపీస్ ప్రింట్ తీయించాలి. ఓకే, మినిమం 2 కాపీస్, ఐ థింక్ 3 కాపీస్ అనుకుంటా, నేను ఒకసారి కనుక్కుంటాను. ఒకటి ఏంటంటే డిపార్ట్మెంట్కి, ఒకటి ఏంటంటే మీ గైడ్కి, ఇంకొకటి మీకు. ఎందుకంటే మీరు ఒక్కళ్ళే కాబట్టి ఒకటి డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ కాపీ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. తర్వాత గైడ్ కాపీ అనేది నేను ఒకసారి కనుక్కుంటాను, మీ దగ్గర ఒక కాపీ ఉండాలి. ఓకే, సో అవి నేను ఒకసారి కనుక్కొని మీకు కన్ఫర్మ్ చేస్తాను. 2 కాపీస్ అయితే కంపల్సరీ, రైట్? దట్ ఈస్ అబౌట్ సెమినార్ డాక్యుమెంటేషన్. ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ బ్యాచ్ లో 4 మెంబర్స్ ఉంటే 7 కాపీస్ ప్రింట్అవుట్ తీయించాలి, 7 బుక్స్ బైండింగ్ చేయించాలి. సెమినార్ రిపోర్ట్ వచ్చేటప్పటికి టేప్ బైండింగ్ సరిపోతుంది. ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి బుక్ బైండింగ్, బ్లాక్ కలర్ బుక్ బైండింగ్ చేయించాలి. మీ గైడ్ తో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. బాయ్ సార్. బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎప్పుడైనా కాలేజీకి రండి, ఒక సెల్ఫీ దిగుదాం అందరం కలిసి. వస్తాం సార్. Sure, sir. Me the selfie, sure, sir. ఓకే.